ఓం నమ శివాయ. భక్తులారా, కార్తీక మాసం అనేది అత్యంత పుణ్యమైన కాలము. ఈ మాసంలో చేసిన ఏ చిన్న కార్యమైనా కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మనం వినబోతున్నాము కార్తీక పురాణంలోని 6వ అధ్యాయము దీపదాన మహత్యం గురించి. మహాదేవుడు స్వయంగా దీని ప్రాధాన్యాన్ని వివరించాడో ఆ కథ ద్వారా వినండి. ఒకసారి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, అన్ని ఋషులు కలిపి పరమేశ్వరుని సన్నిధికైతే వచ్చారు. వారు వినమ్రంగా ఇలా నమస్కరించి ఇలా అడిగారు: బోలాశంకర, కార్తీక మాసం ఎంత పుణ్యమో మేమందరము తెలుసు. కానీ ఈ మాసంలో ఏ దానం చేయడం వల్ల అత్యంత శ్రేష్టమో మాకు చెప్పండి. అప్పుడు శివుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు: దీపదానం అనేది దానములలో దివ్యమైనది. చీకటిని పారద్రోలే దీపజ్ఞానానికి ప్రతీక. దీపం వెలిగించేవాడు నా లోకానికి చేరుతాడు. శివుడు వివరించాడు ఇలా: కార్తీక మాసంలో సాయంత్రం సూర్యాస్తమయానంతరం తులసి కోటలో కానీ, దేవాలయంలో కానీ, గంగా తీరంలో కానీ లేదా పవిత్ర స్థలంలో కానీ దీపాన్ని వెలిగించి దానం చేయాలి. దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది ఆత్మజ్యోతి. మన మానవుడిలోని అజ్ఞాన చీకటిని తొలగించే ఆధ్యాత్మిక వెలుగు. శివుడు ఇలా చెప్పాడు: తిలతైలంలో దీపం వెలిగించి నన్ను ధ్యానిస్తే సప్తజన్మ పాపాలు దహించబడతాయి. దీపదాన సమయంలో భక్తుడు ఓం నమఃశివాయ లేదా ఓం కేశవాయ నమః అని జపించాలి. ఒక్క దీపం వెలిగించినా చాలు. ఆ భక్తితో వెలిగితే కోటి యజ్ఞ ఫలితం ఇస్తుంది. శివుడు ఇలా వ్యాఖ్యానించాడు: కార్తీక దీపారాధన చేసిన వాడు యమలోకమునకు పోవలేడు. అతడు శివదూతలచే స్వర్గానికి తీసుకుపోబడతాయి. దీపదానం చేసిన వాడు పాపాల నుంచి విముక్తుడవుతాడు. అతనికి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పూర్వజులు కూడా సంతోషించి ఆశీర్వదిస్తారు. అతని గృహంలో సుఖ సమృద్ధి ఉంటుంది. మరణానంతరం శివసాయుధ్యం లభిస్తుంది. దీపం యొక్క అంతరార్థం ఏమిటంటే అని శివుడు ఇలా వివరించసాగాడు: దీపం వెలిగించడం అనేది మన మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించడం. దీపపు వెలుగు పరమాత్మ జ్ఞానానికి ప్రతీక. దీపం మనలో సత్యం, శాంతి, దయ, భక్తి అనే విలువలను వెలిగిస్తుంది. శివుడి బోధ ఏంటంటే, భక్తుడు భక్తితో దీపం వెలిగిస్తే అతని కర్మబంధాలన్నీ తుడిచిపోతాయి. అతడు నా లోకానికి వచ్చి నిత్యానందంగా విహరిస్తాడు. దీపదానం చేస్తే స్థలాల యొక్క ప్రాధాన్యత కూడా ఇలా వివరించాడు: శివాలయంలో వెలిగిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. విష్ణు ఆలయంలో లభిస్తే వైకుంఠ లోకం లభిస్తుంది. తులసి చెట్టు వద్ద లభిస్తే సప్తజన్మ పుణ్య ఫలితాలు వస్తాయి. నదీ తీరంలో వెలిగిస్తే పాపాలన్నీ క్షయమవుతాయి. ఇంటి ముందు వెలిగిస్తే ఐశ్వర్యాభివృద్ధి వస్తుంది. ఉదాహరణకు, ఒకసారి ఒక పేద మహిళకు తిలాతైలం కూడా లభించలేదు. ఆమెకు దీపం వెలిగించడానికి నీటిలో కొంచెం నూనె వేసి కలిపి శివుడికి సమర్పించింది. ఆమె భక్తిని కూడా చూసి శివుడు పరవశుడయ్యాడు. ఒక్కసారిగా మరణానంతరం ఆమెకు స్వర్గలోకానికి వెళ్ళి శివలోకానంతరం ఈ దీపం చిన్నదైన భక్తి పెద్దదైనప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అదే దీపదానం యొక్క మహత్యము. భక్తులకు శివుడికి ఇచ్చిన వరం. కార్తీక మాసంలో దీపదానం చేసిన వాడిని నేను ఎప్పుడూ విడవను. అతని గృహంలో చీకటి అనేదే లేదు, దుఃఖము లేదు. భక్తులారా, కార్తీక మాసంలో దీపం వెలిగించడం ద్వారా మన జీవితంలో వెలుగు పుడుతుంది. పాపాలు దూరం అవుతాయి. మనస్సు పవిత్రమవుతుంది. భగవంతుడు ప్రసన్నమవుతాడు. అందుకే ప్రతి సాయంత్రం ఓం నమఃశివాయ అని జపిస్తూ ఒక్క దీపాన్నైనా వెలిగించండి. అదే ఈ నిజమైన దీపదానము. ఇదే కార్తీక పురాణం యొక్క 5వ అధ్యాయం సారాంశము. ఓం నమఃశివాయ. మరికొన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం అనుశ్రీ వ్లాగ్స్ను, లైఫ్ అండ్ భక్తి ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని కార్తీక పురాణాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.